చేయమంటున్నా. 100%గా నీ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదే. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపసం ఉందంట, ఆయన ఆరోగ్యం జరగొట్టుకున్నాడంట రాజకీయాల్లోకి వచ్చి ఏం ఆరోగ్యం జరగొట్టుకున్నా నాకు అర్థం కాదా. ఎట్లా జరగొట్టుకుంటే రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు. ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది. ఆయనకి ఆరోగ్యం జరగొట్టుకున్నాడంట నాకు అర్థం కదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా, ఏమన్నా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం జరగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు ఆగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరు హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చి రాశారంట మ్యాగజైన్లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నేనంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగువీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన బొమ్మ వేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంట ఎప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సీనియర్ అంటించుకునేవాడు అన్నాడు. నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు. ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు హేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు కష్టపడి సాధించుకున్నాడు, 21 సీట్లు గెలిపించుకున్నాడు. తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా? ఇదిగో మేము సూపర్ 6 ఇచ్చాం, ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం, ఫలానా హామీని నెరవేర్చబోతున్నాం. మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా మేము తయారవుతాం, జనసేనను పెంచుతాం. అదేం లేదు. జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు. అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. మళ్ళా కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి. మీకు గుర్తుందిగా ఆ మధ్యన ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని చిందుకున్నాడు, స్లోగన్లు ఇచ్చాడు. మనం మారిపోయాడండి. ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు. మొత్తం వెళ్ళాడు. షణ్ముఖ వ్యూహం అంట, అదేంటో నాకు అర్థం కాల. ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు. ముందేమో ఎర్ర కండువా వేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదేదో కండవాలు వేసుకుని మళ్ళీ వచ్చి కాషాయ రంగు వేసేసుకుంటాడు. ఎందుకు మారావు అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా. ఎలా మార్పు చెందుతూ వచ్చావు సిద్ధాంతం చెప్పాలి కదా. నాకు అర్థం కాలేదు. ఎక్కడ చోట సెటిల్ అవ్వాలి కదా, ఎక్కడ సెటిల్ కావట్లా, ఎక్కడ సెటిల్ అవుతాడో అర్థం కావట్లా. గాల్లో కొట్టుకుపోతా ఉన్నాడు ఎటు పెడతాడు. ముందు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలి, విప్లవకారుణ్ణి. మీకు గుర్తుందో లేదో చిరంజీవి గారు చెప్పాడు ఒక సందర్భంలో, అసలు మా ఊడు అడవులకు వెళ్ళిపోతాడని భయపడ్డామండి, అంత విప్లవకారుడిగా బయలుదేరాడు, ఏదో చివరికి సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నాకే కాదు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఓడించారు, గద్దె దించుతా ఉన్నారు, దించారు, అయిపోయింది. మీరు మీ సంగతి ఏంటి? గద్దెకి మీరేం పగలదిస్తున్నారని అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, ఏమి అర్థం కానటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు. షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరొక వ్యూహం, ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు. సెటిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. వాలంటీర్లు మోసం చేశారు. కళాశాలల్లో పేదవారికి, వైద్య కళాశాలలో పేదవారికి
మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నామని చెప్పారు. ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి, గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏం జరుగుతుంది? ఇవాళ దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ. అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లెక్కడుతున్నావు నువ్వు. అదేమంటే నువ్వు వీరుణ్ణి, సూర్యుణ్ణి, అవినీతికి వ్యతిరేకం, ధర్మం కోసం పరిపాలన చేస్తాను, కోపం వస్తుంది నాకు, ఇవన్నీ మాట్లాడతాం. మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు. మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడుతున్నారు. అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు, ఆయన కలెక్షనే పనిగా బియ్యం, రైసు, విజిలెన్సు, దాడులు, సీజు, మళ్ళా ఓపెను, డబ్బులు. ఈ మధ్య సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మీ సిద్ధాంతం ఏంటో, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా